చాలామంది నీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తారు. నువ్వు గుర్తుపట్టాలి ఎవరిది నటన, ఎవ్వరు నిజం. నువ్వు ఒంటరిగా ఉన్నావు అంటే నువ్వు నిజాన్ని నీకు తోడుగా ఉంచుకున్నట్టు. నువ్వు ఒక వ్యక్తికి నీ సమయం మొత్తం ఇచ్చి నువ్వు ప్రతి నిమిషం తన కోసం తాపత్రయపడి తన సుఖం కోసం నువ్వు నీ సర్వం వదిలేస్తావో అతనికి నీ విలువ అస్సలు తెలవదు. నిన్ను ఇష్టపడని మనిషిని బలవంతముగా నీకు దగ్గర చేసుకోవాలి అని చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నీ వాళ్ళు అయినా ఏమిటి లాభం, రేపు పరాయి వాళ్లే అవుతారు. ఆలస్యం అయినా అన్నీ తెలుస్తాయి. కాలం ఏది ఎక్కువ కాలం దాగనివ్వదు. మోసమైన, అన్యాయమైన కాలం అన్నింటినీ బయట పెడుతుంది. నిజమైన బంధం, మంచి బంధం మనకి దొరకడం అదృష్టం. అందుకే నీకు దొరికిన గొప్ప బంధాలకి గొప్పతనం ఇవ్వు. లోకులు తీసుకునేటప్పుడు ముందు ఉంటారు. అది ప్రేమే అయినా, మర్యాద అయినా, మనీ అయినా. అందరినీ నమ్మండి, కానీ జాగ్రత్తతో. ఎందుకంటే మన సొంతమైన దంతాలే మన నాలుకని కొరికి గాయం చేస్తాయి. నువ్వు పైసలు సంపాదించడం మొదలుపెట్టు, జనం నిన్ను సొంతం చేసుకోవడం మొదలు పెడతారు. వయస్సు ఆగకుండా పరుగులు తీస్తుంది. మరి నేను మాత్రం కోరికలతో అక్కడే నిలబడి ఉన్నాను. నువ్వు ఆలస్యం అయినా సరే జీవితంలో ఎదగాలి. లోకం నిన్ను బాగోగులు అడగదు, నువ్వు ఉన్న స్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. సంఘర్షణ గురించి ఎప్పుడూ భయపడవద్దు. ఎందుకంటే ఇది కూడా ఒక కథనే. ఎందుకంటే గెలుపు వచ్చాక అందరికీ చెప్పాలి. నువ్వు ఒకరి నీడలా మారటం కాదు, నీకు నువ్వు గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఉన్న స్థితిని స్వీకరించాలి. ముఖం మీద చిరునవ్వుతో ముందుకు సాగాలి. నీ చిరునవ్వు నిజమా కాదా ఎవ్వరికీ అక్కరలేదు. నువ్వు నిజంగా నవ్వుతున్నావా, బాధపడుతున్నావా అనేది ఈ లోకానికి పిసరు అంత కూడా పట్టదు.